శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అండ్ ఒకటి ఇప్పుడు ఇట్లా ఫైర్ బ్రాండ్ గా ఉన్న మీరొకళ్ళు తర్వాత మన సీమరాజా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ లిస్ట్ లో కూడా ఫస్ట్ లిస్ట్ లో ఉన్నావు. నేను ఆయన ఉంటా కొంచెం అటు ఇటు ఉంటది కానీ లేదు ఆయన దాటిపోయి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ లో అవును సార్. అవును 2029 రాగానే పసక్క అంటున్నారు. అవును అవును మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు 2029 దాకా ఇప్పుడు చేయడానికి ఏమైనా ఇబ్బంది వాళ్ళకి? అంటే ఇప్పుడు పోలీసులు వ్యవస్థ అంత అంటే 2029లో కూడా మళ్ళీ కూటమి వస్తుంది సార్. 2034లో వస్తే 2039లో వస్తుంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మెంటల్ వచ్చేస్తుంది. మానసికంగా నలిగిపోయిన రోగి అతను, మానసికంగా నలిగిపోయిన రోగి అతను. 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికీ రాడు. ఎందుకంటే అతను పెట్టుకుంది తిరుమల కొండతో, ఇద్దరితో పెట్టుకున్నాడండి. ఒకటి దైవంతో పెట్టుకున్నాడు, 2 మహిళ, వాళ్ళు కూడా దేవతతో సమానం. ఏ మహిళనైనా ఆ విధంగా కించపరచకూడదు. అసెంబ్లీ వేదికగా ప్రజలందరూ చూస్తున్నాగా ప్రత్యక్ష ప్రసారంలో దారుణాతి దారుణంగా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడడం అనేది ఒక భూతలి మహిళతో పోలుస్తారు కదా, భూదేవి అంటారు. ఆ దైవం అయినా ఈ దేవత అయినా ఇద్దరు ఒకటే. భువనేశ్వర్ గారిని అనడము తిరుమల కొండని, భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నేను అనట్లేదు. ఏ సతీమణినైనా సరే, ఏ కూతురునైనా సరే, ఎవరినైనా సరే అంత దారుణంగా మాట్లాడటం తప్పు. అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దెబ్బ, ఇక్కడ భువనేశ్వర్ గారి దెబ్బ చాలా గట్టిగా ఉన్నాయి సార్. అవి శిథిలా వ్యవస్థకు వచ్చి అస్తవ్యస్తం అయిపోయింది. ఆ పార్టీ ఇంక లెగదు. మీరు అనుకుంటున్నారేమో 1,00,000 జాకీలు పంపిస్తాను, లేపండి మీరు చూద్దాం, లెగదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే శ్రీరెడ్డి, బోరగడ్డ నీళ్ళు, పంచప్రభాకర్, పోసాన కృష్ణమర్లి, కొడాల నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వీళ్ళు ఏదైతే పొరపాటు చేశారో, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాసు, లేకపోతే రకరకాల వాళ్ళు పొరపాటు చేశారు, రకరకాలుగా పొరపాట్లు చేశారు. వాళ్ళందరూ చేసిన తప్పుల్ని రెక్టిఫై చేసుకోకుండా, దాని మీద ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఒక సమావేశం, ఒక సభ, ఒక సమీక్ష పెట్టుకోకుండా, ఒక ఇంటెలిజెన్స్ వర్గాన్ని పెట్టుకోకుండా, తనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని ఎదుటి వారిలో ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆ రోజు ఆశీర్వదించలేదు, అలానే ఉంటే ఇంకా ఇప్పటికీ ఆశీర్వదించరు. కాబట్టి ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం రేసులో ఉండడు, గెలవడు. ఇది 100% చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గెలవడు. మొన్న ఏదో రీసెంట్ సర్వే ఒకటి ఏదో పెట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా మేమంత టాప్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టరనే ధైర్యం వాళ్ళకి ఎందుకు పెడతారు సార్ ఎలక్షన్లో? మీరు ఈసీ అంటే ఏమనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళు ఏదో సర్వే. ఇప్పుడు మీరు వెళ్ళారండి, ఒక మెస్కి వెళ్ళారు, బాబు ఇంకొంచెం పచ్చడిదే, ఒక 2 అప్పడాలు చేస్తావా, లేదంటే కొంచెం పెరుగు పులిసిదే అంటే పెడతాడు. ఒకవేళ అది కాస్ట్లీదే అని వెళ్ళేటప్పుడు బిల్లు యాడ్ చేసుకుంటాడు. ఎందుకంటే అతనికి అది ఆదాయము, ఆనందము, అప్పటికప్పుడు తనకు వచ్చేటువంటి తలసరి ఆదాయం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ పెట్టేటువంటి ఎలక్షన్స్ ఎవరైనా చనిపోతేనో ఇంకేదైనా జరిగితే బై ఎలక్షన్స్ వస్తాయి. మన జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, మొన్న చనిపోయిన తర్వాత 100% వస్తాయి కదా బై ఎలక్షన్స్ వస్తాయి. రకరకాల కారణాలు ఉంటాయి. అంతేగాని ఇప్పటికిప్పుడు పెట్టా టిఫిన్ అనుకున్నారా, లేకపోతే భోజనం అనుకున్నారా, లేకపోతే టీవీ అనుకున్నారా, లేకపోతే టీ అనుకున్నారా? అప్పటికప్పుడు పెట్టడానికి ఎట్లా పెడతారు వాళ్ళు? ఇప్పుడు కూడా ఒక స్టాండ్ ఏది ఇప్పటికి కూడా ఈవీఎంఏ అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏ మార్పు రాలేదంటారా సార్? ఒకటి ఈవీఎం మిషన్లు అంటారండి. ఇప్పుడు చాలా మంది చెప్పేది నేను చెప్తా. 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు ఆ ఈవీఎం మిషన్లే ఉన్నాయి. 2024లో 164 సీట్లు కూటమికి వచ్చినప్పుడు ఆ ఈవీఎం మిషన్లే ఉన్నాయి. అంటే ఈవీఎం మిషన్లతో మనం మాట్లాడగలమా? మాకు న్యాయం చెయ్యి, లేదంటే నీకు 10 రూపాయలు డబ్బులు ఇస్తాము, లేకపోతే నీకు 100 కోట్లు డబ్బులు ఇస్తాము. ఈవీఎం మిషన్ ఎంటదా? మరి అదే ఈవీఎం మిషన్లు పనిచేసే పని అయితే మోడీ గారు ఆయన అనుకున్న సీట్లు ఎందుకు గెలవలేకపోయారు? ఆయన చాలా ఇప్పుడు ఈవీఎం 3వ పిఎం అయ్యాడు సార్. అతను అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ గెలవచ్చు కదా అంటాను నేను. మొన్న ఎన్డీఏ అలయన్స్తో అంతేనా, మనం ఇచ్చినటువంటి సపోర్ట్తో మోడీ గారు పిఎం అయ్యారు. నేను ఆయన తక్కువ చేయడం కాదు, ఇప్పుడు మీరు అడిగిన ఒక సందర్భం చెప్తున్నా. మరి ఎన్డీఏ అలయన్స్తో కూడినటువంటి విజయం మోడీ గారికి అవసరమా? ఈవీఎం మిషన్లో ఆయన అనుకుంటే ఎక్కడ కావాలంటే 543 ఎంపీ సీట్లు ఉన్నాయా లేదా? 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయండి. మరి అతనికి ఎన్ని కావాలంటే అన్ని కొట్టుకొని జీవో పాస్ చేసుకుంటే చెప్పాడా, నాకు ఇన్ని సీట్లు కానీ తీసుకొచ్చి మీరు పెడితే నాకు జీవో పాస్ అవుతుంది, నేను చాలా రాజ్యాంగబద్ధాన్ని మార్చొచ్చు అన్నారు. మరి ఆయనే చేసుకోలేకపోయినప్పుడు మనం ఏం చేస్తాం?